హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియో వచ్చేసి ఓబీఎంఎంఎస్ అంటే మనకు రాజు యువ వికాస స్కీమ్ కింద అప్లికేషన్దారులు ఏ విధంగా ప్రింట్ తీసుకోవాలి. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఒకవేళ ఏమైనా మిస్టేక్ పోతే అంటే బ్యాంక్ అకౌంట్ కానీ పేరు కానీ ఏమైనా మిస్టేక్ పోతే దాన్ని ఎడిట్ చేసే ఆప్షన్ ఉందా లేదా అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీకు సైట్ అడ్రస్ తెలియకపోతే నేను ఫస్ట్ నుంచి ఓపెన్ చేసి చూపెడుతున్నాను. ఇక్కడ మనకు ఓబిఎంఎంఎస్ టిఎస్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ వచ్చే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతే మనకు దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఫస్ట్ ప్రింట్అవుట్ కావాలి కాబట్టి ఒకవేళ ప్రింట్అవుట్ పోగొట్టుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఒక ప్రింట్అవుట్ అనేది దగ్గర ఉండాలి. నేను ఇక్కడ క్లిక్ హర్ టు డౌన్లోడ్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అప్లికేషన్ ప్రింట్అవుట్ అని ఉంది. నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు కార్పొరేషన్ నేమ్ అడుగుతుంది. మీరు ఏ కార్పొరేషనో ఆ కార్పొరేషన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏంటి అని అంటే ఇక్కడ మనకు కుమ్మరి, ఇక్కడ నాయి బ్రాహ్మణ్స్ వీళ్ళందరూ కూడా బీసీనే. ఇక్కడ బీసీ కార్పొరేషన్ ఉన్నది, ఇక్కడ బీసీ అని ఉన్నది. మీరు ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ కాకుండా ఒకసారి బీసీ కార్పొరేషన్ పెట్టి ట్రై చేయండి. బీసీ వాళ్ళు ఇక్కడ మీ సబ్ క్యాస్ట్ ఏది ఉందో ఇది కూడా పెట్టి ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే నేను మామూలుగా నాకు బీసీలో అని పెట్టి చూస్తే నాకు రాలేదు. నేను ఈ అప్లికేషన్ ద్వారా నేను ముదిరాజ్ అని దాంట్లో నేను సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ బెనిఫిషియరీ ఐడి తోటి కొడితే రావట్లేదు వాళ్ళది. అయితే నేను ఆధార్ నెంబరు ఎంటర్ చేస్తున్నాను. బెనిఫిషియరీ ఐడి నెంబర్ నా దగ్గర ఉంది. సరే, నేను చూపెడతాను. ఈ బెనిఫిషియరీ ఐడి ఇక్కడ మనకు ఉంది ఆల్రెడీ. ఇక్కడ బెనిఫిషియరీ ఐడి తోటి కొడితే రావట్లేదు. నేను మీకోసం మళ్ళీ ఒకసారి చూపెడుతున్నాను. బెనిఫిషియరీ ఐడితో కొడితే ఇక్కడ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే ఆప్షన్ మనకు ఎర్రర్ రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ సైట్ ప్రాబ్లం ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేయండి అని అంటే ఇక్కడ ఆధార్ నెంబర్ తోటి ట్రై చేయండి. నేను ఇక్కడ ఒకరి ఆధార్ నెంబర్ తోని ట్రై చేస్తున్నాను. మీరు ఒకవేళ బెనిఫిషియరీ ఐడి నెంబర్తో రాకపోతే ఆధార్ నెంబర్ తోని ట్రై చేయండి. ఇక్కడ గెట్ డీటెయిల్స్ అనండి. గెట్ డీటెయిల్స్ అనగానే మనకు వాళ్ళ డీటెయిల్స్ రావడం జరిగింది. ఇక్కడ మనకు వాళ్ళ డీటెయిల్స్ రావడం జరిగింది. ఇక్కడ మనకు ఆ డీటెయిల్స్ అనేది మనకు మళ్ళీ ఇక్కడ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనము మళ్ళీ ఇవి ప్రింట్ తీసుకోవడానికి అవకాశం అనేది ఉన్నది. ఓకే, ఇంతవరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకటి, మనము బెనిఫిషియరీ ఐడితోని రానప్పుడు ఆధార్ నెంబర్తోని సెర్చ్ చేసి తీసుకోండి. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మన వీడియోలో నేను అప్లై చేసుకునేటప్పుడు నాది ఆంధ్ర బ్యాంక్ ఉంది, ఇప్పుడు బ్యాంకు మార్చుకోవచ్చా అని నాకు గత వీడియోలో అడగడం జరిగింది. అయితే దాంట్లో తప్పనిసరిగా మీరు మార్చుకునే అవకాశం ఉంది. అంటే పేరు తప్పుపడ్డా కానీ మొబైల్ నెంబర్ తప్పుపడ్డా కానీ మీరు ఒక స్కీమ్కు బదులు ఇంకొక స్కీము ఎంచుకున్నా కానీ ఇప్పుడు ఏమైనా స్కీమ్ మార్చుకోవాలనుకున్నా కూడా తప్పనిసరిగా మార్చుకునే అవకాశం అనేది ఉన్నది. కాకపోతే ఏంటి అని అంటే అది ఎంపీడీఓ గారి లెవెల్లో ఉంది. అది మీరు వారిని ఒకసారి కన్సల్ట్ అయ్యి వారి ద్వారా మీరు మార్చుకునే అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. ఈ విధంగా మీరు మార్చుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మార్చుకోరానిది ఏంటి అంటే యూనిట్ విలువ అనేది మాత్రం మార్చుకోవడం జరగదు. ఓన్లీ వాళ్ళ పేరు, స్పెల్లింగ్ మిస్టేక్స్, బ్యాంక్ డీటెయిల్స్, స్కీమ్ డీటెయిల్స్ మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉన్నది. ఓకే, ఈ రాజీవ్ యువ వికాస్ మీద ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను తప్పకుండా సమాధానం అనేటువంటిది ఇస్తాను.